అంటే కందుకూరు గ్రామానికి దేవత, అలాగే మా ఊరు గ్రామానికి గంగమ్మ ఎలాగో, పోకూరుకు ఓసురమ్మ ఎలాగో. సో ఒక గ్రామ దేవత. ఆ గ్రామ దేవత జనరల్గా గ్రామంలో వాళ్ళు చూసుకుంటారు. జనరల్గా గ్రామ దేవతకి హుండీలు ఏమి ఉండవు. సో ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆ గ్రామ ప్రజలు చేసుకుంటారు, కలిసి సందాలు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులలో ఈ కందుకూరు అంకమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్కి మార్చడం, ఎండోమెంట్ కిందకు తీసుకుపోయిన పరిస్థితి అదే దుర్మార్గం. ఎప్పుడైతే ఎండోమెంట్కి వెళ్ళిన పరిస్థితితో దాంతో ఎండోమెంట్ ఇన్వాల్వ్తో గ్రామ కమిటీలు, గ్రామం తాలూకా సెంటిమెంట్లు ఏమీ లేకుండా ఆ రోజు మైదర్ గారు వెళ్ళిన విధానం చెప్పాలంటే, సో దేశ మూల సంస్కృతి గ్రామ సంస్కృతి వేరు, సో హిందూ సంస్కృతి వేరు. హిందూ సంస్కృతికి ఇది ఒక భాగం. సో మీరు ఆ రోజు గ్రామ కమిటీల తాలూకా ఏమీ పట్టించుకోకుండా అక్కడ ఉన్న గ్రామ ఆ దేవతకు సంబంధించిన కమిటీ, ఎందుకంటే ఎవరైతే ఊరున్నారో వాళ్ళందరూ కూడా దాన్ని మాట్లాడుకొని చేస్తారు. ఎందుకంటే మా ఊరు గంగమ్మ గిరణాలు చాలా ఊరంతా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఆ రోజు మీరు ఏకపక్షంగా విగ్రహాలు మార్చేసి మీ మీ నేమ్ పెట్టుకోవడం కోసం అని వెళ్ళిన విధానం. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే విధానంతో, ముఖ్యంగా అక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో వాటి మీద ఏదైనా తీసుకునే ముందు అట్లీస్ట్ ఆ గ్రామ కమిటీ సంబంధించిన గ్రామ దేవతకు సంబంధించిన కమిటీ మీద మాట్లాడే పరిస్థితి లేకుండా ఏకపక్షంగా ఇచ్చేసే విధానం చూస్తూ ఉంటే దుర్మార్గం. ఎందుకంటే జనరల్గా రాజకీయాల్లో అవినీతి జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఈ పాతరం రాజకీయాల్లో. బట్ అట్లీస్ట్ గ్రామ దేవతలకు సంబంధించిన విషయాల్లో అన్నా కూడా ఎందుకంటే కొద్దిగా భయపడే పరిస్థితులు ఉంటాయి. సో అది కూడా లేని పరిస్థితి మనం కందుకూరు ప్రాంతంలో చూస్తున్నాం అంటే దురదృష్టం అని చెప్పాలి. ఇక్కడ ఈ ఈ ఈ పరంపరలో ఒక 20 షాపులు 30 షాపులు వచ్చినప్పుడు ఈ టెండర్ ప్రక్రియ నడుస్తుంది. ఆ షాపులన్నీ కూడా తమ పార్టీలో ఇచ్చుకునే విధానం. ఇంకా రూమర్ చెప్పాలంటే తలా ఈ షాప్ నుంచి ఒక 5-6 లక్షలు వచ్చినా కూడా 3-4 కోట్లు సో మన జేబులో పడే విధానం. వీటి మీదనే ఫోకస్ ఉంది. కానీ ఇది దేశ మూల సంస్కృతి, గ్రామ దేవతలు, ఆ అంకమ్మ తల్లి కందుకూరు గ్రామానికి సంబంధించిన సో సెంటిమెంట్ ఇవేవి కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వెళ్తున్న విధానం కూడా సో వాళ్ళని ఎవరినైనా సంప్రదించారా, అక్కడ పూజారులను సంప్రదించారా, లేదా అక్కడ ఏమన్నా కమిటీలు సంప్రదించారా, అంటే అప్పుడున్న ఆలయ ధర్మకర్తలకు సంబంధించిన తలపనేని వాళ్ళని కానీ దియ్య వాళ్ళని కానీ వీళ్ళని ఏమన్నా సంప్రదించారా, లేదా అందరినీ సంప్రదించారు. కందుకూరులో చాలా వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరినీ సంప్రదించారా? ఏవి సంప్రదించకుండా టెండర్ పిలిచేసి ఈరోజు ఈ టెండర్ పిలిచారు, రేపు మిగతా ముందు ప్రాంతం కూడా ఖాళీగా ఉంది కాబట్టి కాంప్లెక్స్ కట్టేస్తాం అంటే దొరుకుతూ ఉంది. అంటే ఏమన్నా మిమ్మల్ని ఆదాయం కావాలని ఏమో గుడి ఏమన్నా అడిగిందా? సో గుడికి ఏమన్నా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా? అసలు ఎండోమెంట్లు ఈ గుడి ఎలా తీసుకుంటారు? ఒక గ్రామ దేవతను ఎండోమెంట్లు తీసుకున్న పరిస్థితి నేను ఎక్కడ చూడలేదు. ఏ ఊర్లో అయినా గ్రామ దేవతను పూజించేది ఆ గ్రామ తాలూకా ఆచారాలు, ఆ వ్యవహారాలు వేరుంటాయి. దాన్ని కూడా ఎండోమెంట్కి తీసుకొచ్చే పరిస్థితి అంటే ఇవాళ జరిగింది. రేపు మా కోనిపాలెం గ్రామం జరుగుతుంది, రేపు పోకూరు జరుగుతుంది, అలాగే మహాదేవపురం జరుగుతుంది. అన్ని గ్రామాల గ్రామ దేవతలను కూడా ఎండోమెంట్ కింద తీసేసుకొని ఆ గ్రామ దేవత కింద ఉన్న భూములు కానీ వాటన్నిటిని కూడా మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు కొట్టేయచ్చు అన్న విధానం. అంటే హిందూ మతం మీద దాడే. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది హిందూ సంస్కృతి అంటే అన్ని మతాల సమ్మేళనం అనుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీగా మేము అన్ని మతాలను గౌరవించాలి, అన్ని మతాల సెంటిమెంట్లను గౌరవించాలనేది చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకో మసీదు కూడా ఇదే జరిగే పరిస్థితి వస్తుంది, ఎల్లుండి ఇంకో చర్చిని కూడా ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దేశ మూలవాసులుగా మన మన దేశ కల్చర్ని, మన గ్రామ కల్చర్ని సో రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా కందుకూరు ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా వ్యతిరేకించి 24 జరుగుతున్న టెండర్ని వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నాం. సో మేము కూడా మా పార్టీ తరఫున మిగతా పక్షాలతో కలుపుకొని 24వ తారీఖు టెండర్ని సో అడ్డుకుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికైనా ఇంటూరు నాగేశ్వరరావు గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇలాంటి సో అనాలోచిత నిర్ణయాలతో సో మీ ప్రతిష్టని దిగజార్చుకోవద్దు అనేది ఒక ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకుంటాం.